నేను పద్మ ఈరోజు ఎంతో టేస్ట్గా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కాగనివ్వండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేపండి. ఉప్పు, పసుపు, చెక్క ముక్క, 2 లవంగాలు, కొంచెం షాజీరా వేసుకొని కలపండి. కొంచెం సేపు ఉడకనివ్వండి. 4 టమాటాలను ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఎగ్ కర్రీలో గ్రేవీ ఎక్కువగా కావాలంటే టమాటా, ఉల్లిపాయల క్వాంటిటీని పెంచుకోండి. టమాటా, ఉల్లిపాయ ముక్కలలో ఉప్పు వేయటం వల్ల త్వరగానే ఉడికిపోతాయి. మూత వేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. టమాటా, ఉల్లిపాయ ముక్కలు ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఈ ముక్కలను మిక్సీలో వేసుకోండి. కొంచెం సేపు చల్లారనివ్వండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత గుడ్లు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వేపుకోండి. అదే నూనెలో ఆవాలు, పచ్చిశనగపప్పు వేసుకొని వేపుకోండి. కరివేపాకు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా, పెద్దుల్లిపాయ ముక్కల పేస్టును వేసుకోండి. ఈ గ్రేవీని కొంచెం సేపు ఉడకనివ్వండి. వేగించి పొడి చేసుకున్న ధనియాలు, గసగసాల పౌడరు 2 స్పూన్లు, వేగించి పొడి చేసుకున్న జీలకర్ర 1 టీ స్పూను, మీ రుచికి తగినంత కారము, ఉప్పు వేసుకోండి. ఈ మొత్తాన్ని గ్రేవీలో కలిసేటట్లు బాగా కలపండి. ఈ గ్రేవీ వలన ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఈ సమయంలోనే మీకు ఎంత గ్రేవీ కావాలో నీరు పోసుకోండి. మరీ పలచగాను లేకుండా మరీ గట్టిగాను లేకుండా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ నేను ఎప్పుడు ఇంట్లో చేసినా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. గ్రేవీ ఉడికిన తర్వాత గుడ్లను గ్రేవీలో వేసుకొని 1 నిమిషం ఉడికించండి. కొత్తిమీరను చిన్న ముక్కలుగా చేసుకొని కూరలో వేసుకోండి. గ్రేవీ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఈ ఎగ్ గ్రేవీ కర్రీ మీరు కూడా తయారు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది.